నమస్తే. కర్ణాటక రాష్ట్రంలో డీజీపీ అధికారి రామచంద్రరావు చేసిన అగత్యం, రాసలీల వ్యవహారం సోషల్ మీడియాలో ఒక పక్క హల్చల్ చేస్తున్న సందర్భంలోని ఆయన బుకాయిస్తున్నటువంటి సందర్భం కూడా చూడొచ్చు. నేను అది చేయలేదు, రాసలీల వ్యవహారమే నాకు తెలియదు, అసలు నేను ఇట్లాంటి పనులు చేయను, అది మార్ఫింగ్ చేశారు అని చెప్పేసి అని ఎవడైనా ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్టులో ఉండి అధికారిగా ఉంటూ అధికారి హోదాలో ఉండి 10 మందికి చెప్పవలసినటువంటి డీజీపీ అధికారి రామచంద్రరావు చేసిన పనికి మాలిన పని యావత్తు పోలీసు యంత్రాంగము తలదించుకునే పరిస్థితి కర్ణాటక రాష్ట్రంలోతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి వచ్చిందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. మరోపక్క అక్కడ ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలోని ప్రజలు కూడా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. అసలు ఒక రామచంద్రరావు అధికారి డీజీపీ స్థాయిలో ఉండి ఇట్లాగా రాసలీల వ్యవహారంలోని అది కూడా సాక్షాత్తు మూడు రంగుల జెండా, జాతీయ జెండా వెనక పెట్టుకొని ఆ జెండా సాక్షిగా అది కూడా ఆయన ఉన్నటువంటి ఆ అధికారి హోదాలో ఉండి అధికారి చైర్లో కూర్చొని రాసలీల వ్యవహారం నడపటం అనేది చాలా దుర్మార్గము, నీచము, తప్పు, దౌర్భాగ్యము, ఎక్కడా లేని దుస్థితి ఈ కర్ణాటక రాష్ట్రంలో వచ్చి పడిందని చెప్పి ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. ఏం జరిగినా ఇట్లాంటి బాధ్యతాయుతమైనటువంటి అధికారి హోదాలో ఉండి ఇట్లాంటి పనికిమాల పనులు చేయటం తప్పు అని ప్రజలు, హిందూ సంఘాలు అక్కడ వాపోతూ ఉన్నాయి, గర్జిస్తూ ఉన్నారు, అధికారిని సస్పెండ్ చేయాలని చెబుతూ ఉన్నారు. అదేంటో ఆ వివరాలు చూద్దాం, రాసలీల వ్యవహారాలను చూద్దాం. ఆయన ఎట్లా జాతీయ జెండా సాక్షిగా, మహాత్మా గాంధీ సాక్షిగా చేసినటువంటి వ్యవహారము అవన్నీ కూడా ఒక్కసారి చూద్దాం.